హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జేఈ మెయిన్ సెషన్ 2 రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న పేరెంట్స్కి స్టూడెంట్స్కి అయితే మరొక అప్డేట్ వచ్చింది. సో ఈ అప్డేట్ ఏంటంటే, మనకు ఎన్టీఏ వాళ్ళు చెప్పినట్టుగా ఈ రోజు ఫైనల్కి ఇస్తామన్నట్టుగా ఫైనల్కి అయితే అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. ఇది కొత్త ఫైనల్కి ఏదైతే నిన్న పెట్టి తీసేశారో, సో దాని తర్వాత ఇచ్చిన కొత్త ఫైనల్కి అనమాట. సో ఈ ఫైనల్ కీని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఈ ఫైనల్ కీ ఏదైతే ఉందో ఈ ఫైనల్ కీని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీ రెస్పాన్స్ షీట్ ఏదైతే ఉందో దాంతో టాలీ చేసుకొని మీ మార్క్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. జస్ట్ మార్క్స్ మాత్రమే మీరు చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ మీరు చెక్ చేసుకోవడానికి ఉండదు మీ మార్కులు. ఓకేనా, ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఫైనల్ ఏదైతే లిస్ట్ వచ్చింది కాబట్టి, కీ వచ్చింది కాబట్టి, ఎన్టీఏ వాళ్ళు చెప్పినట్టుగా రేపు రిజల్ట్స్ వస్తుందని చెప్పారు. సో రేపు లోపు ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయితే నైట్ లో కూడా రిజల్ట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎర్లీ మార్నింగ్ కూడా రిజల్ట్స్ ఇస్తారు, అంటే మీరు పడుకొని లేచే లోపు రిజల్ట్స్ కూడా రావచ్చు. ఇలాంటి ఏ అప్డేట్ అయినా కూడా మన ఛానల్ నుంచి అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఫర్ మెంటర్షిప్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, అసలు రిజల్ట్స్కి సంబంధించి ఒకవేళ ర్యాంక్ కార్డ్ వస్తే ఎలా వస్తుంది అనేది మీకు ప్రూఫ్ చూపిస్తాను. సో ఇది మనకు ర్యాంక్ కార్డ్ అనమాట, ప్రీవియస్ ఇయర్ ర్యాంక్ కార్డు. ఇప్పుడు ఏంటంటే మనకు సెషన్ 1 లో వచ్చినట్టుగా ఓన్లీ పర్సంటైల్ రాదు. సెషన్ 1, సెషన్ 2 రాస్తే బెస్ట్ ఆఫ్ 2 ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మనకు డైరెక్ట్గా ఓవరాల్ పర్సంటైల్ ఏంటి, దాని తర్వాత సిఆర్ఎల్ ఏంటి, దాని తర్వాత మీ యొక్క కేటగిరీ ర్యాంక్ ఏంటి అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఏమి ఇస్తారంటే అడ్వాన్స్కి ఎలిజిబిలిటీ కట్ ఆఫ్ ఏంటనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూడండి ర్యాంక్ కార్డ్ ఎలా ఉంటుందంటే, మీకు రిజల్ట్ చెక్ చేసుకునేటప్పుడే ఆటోమేటికల్లీ ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. మీ ర్యాంక్, మీ పర్సంటైల్ డౌన్లోడ్ అయిపోతుంది. సో అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, సెషన్ 1, సెషన్ 2 హాల్ టికెట్ నెంబర్స్, పేరు, మదర్ నేమ్, ఫాదర్ నేమ్ ఉంటుంది, జనరల్ ఈడబ్ల్యూఎస్ఆ, ఫిజికల్ హ్యాండిక్యాప్డా, జెండర్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఏంటి, ఇండియనా లేకపోతే ఎన్ఆర్ఐ క్యాండిడేటా, ఇక్కడ ఫోటో అండ్ ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను చూపించే పర్సన్ లాస్ట్ ఇయర్ సెషన్ 1 లో చూడండి 33%, 51%, 42%. సో ఓవరాల్ గా 40% అనేది సెషన్ 1 లో వస్తే, సెకండ్ సెషన్ చూడండి 98% వచ్చింది. సో ఫిజిక్స్ లో 94, కెమిస్ట్రీ 95, ఓవరాల్ గా 97, అంటే 40% నుంచి 97% కి అప్గ్రేడ్ అయింది. సో ఇలాంటి కండిషన్ లో ఏం చేస్తారంటే, ఈ రెండింటిలో బెస్ట్ ఆఫ్ 2 ఇస్తారు. ప్రతి సబ్జెక్ట్ బెస్ట్ ఆఫ్ 2 ఇస్తారు, ఓవరాల్ గా తీయరు. ఓకే, ప్రతి సబ్జెక్ట్ ఓవరాల్ గా తీస్తే దీన్ని తీస్తారా అనుకోవచ్చు మీరు, అట్లా కాదు. ప్రతి సబ్జెక్ట్ కు తీస్తారు బెస్ట్ ఆఫ్ 2. ఫర్ ఎగ్జాంపుల్ సెషన్ 1 లో ఎక్కువ ఉంది అనుకోండి, సెషన్ 2 లో తక్కువ ఉంది అనుకోండి, సెషన్ 1 నే అప్గ్రేడ్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు మనకి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఉంది, సెషన్ 2 ఎక్కువ ఉంది కాబట్టి సెషన్ 2 నే తీసుకున్నారు. దీంట్లో ఏది ఎక్కువ ఉంది, సెషన్ 2 ఎక్కువ ఉంది. దీంట్లో ఏది ఎక్కువ ఉంది, సెషన్ 2 ఎక్కువ ఉంది. ఓవరాల్ గా కూడా ఏది ఎక్కువ ఉంది, సెషన్ 2 ఎక్కువ ఉంది. సో ఈ సెషన్ 2 కి సంబంధించి ఓవరాల్ గా వచ్చింది ఏదైతే ఉందో ఇదే 97%. ఈ 97% వస్తే లాస్ట్ ఇయర్ ర్యాంక్ ఎంత వచ్చింది, జనరల్ ర్యాంకింగ్ ఎంత వచ్చింది, సిఆర్ఎల్ ర్యాంక్ అంటే 33,117 వచ్చింది. ఓకేనా, 33,000 మంది ర్యాంక్ వచ్చింది. ఈ 33,000 మందిలో ఎంతమంది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారంటే 5,289. ఇది వచ్చేసరికి కేటగిరీ ర్యాంక్ అనమాట. ఓకేనా, కేటగిరీ ర్యాంక్. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయితే ఈ ర్యాంక్ యాడ్ అయి వస్తుంది. ఓన్లీ జనరల్ క్యాండిడేట్ అయితే సిఆర్ఎల్ వస్తుంది. ఒకవేళ ఓబీసీ క్యాండిడేట్ అయితే ఈడబ్ల్యూఎస్ రాకుండా సిఆర్ఎల్తో పాటు ఓబీసీ వస్తుంది. ఒకవేళ ఎస్టీ అయితే ఎస్సీతో పాటు సిఆర్ఎల్ వస్తుంది. ఎస్టీ అయితే ఈ విధంగా ర్యాంక్స్ అనేవి రావడం జరుగుతుంది. ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఆ కేటగిరీ ర్యాంక్ వస్తుంది. అదేవిధంగా మనకు అడ్వాన్స్కి సంబంధించిన క్వాలిఫైయింగ్ పర్సంటైల్ ఏంటి, ఎంతమంది క్వాలిఫై అని కూడా క్లియర్గా ఇస్తారు. సో ప్రతి ఒక్కరు మీకు రిజల్ట్స్ వస్తే ఈ ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు చెక్ చేసుకోవాలి మీ ఫోటో కరెక్ట్ ఉందా, మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఇక్కడ స్కాన్, ఇక్కడ బార్కోడ్ కరెక్ట్గా ఉందా, ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, రిజల్ట్స్ వస్తుంది, కాగానే అప్డేట్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.